దీన్ని అందరూ కూడా పాజిటివ్గా తీసుకొని తద్వారా మీరందరూ రేపు రాబోయేది ఒకటే అడుగుతున్నాను. నెల్లూరు జిల్లాలో 10 సీట్లకు 10 సీట్లు గెలవాలి. అభ్యర్థుల ఎంపిక కూడా జాగ్రత్తగా చేస్తాను, మీకు ఆమోదయోగ్యంగానే చేస్తాను. కడాన ఓటేసేటప్పుడు మీకు గుర్తు రావాల్సింది ఈ చంద్రన్న కృషి గుర్తు రావాలి తప్ప, నా కష్టమే గుర్తు రావాలి తప్ప స్థానికంగా ఉండే అభ్యర్థులు కానే కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నాకు ఎంత బలమిస్తే అది నాకు అంత శక్తి. మళ్ళీ ఆ శక్తిని ఉపయోగించుకుని మళ్ళా మనకు రావాల్సిన డబ్బులు తీసుకుని మళ్ళీ మనం కష్టంతో ముందుకు పోయి ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా మన రాష్ట్రాన్ని మనం తయారు చేసుకోవాలి. అదే భావితరాలకు మనం ఇచ్చే బహుమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, చాలా ఆనందపడుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లు కట్టాం. నాకు అనిపిస్తుంది ఎంత ఆనందంగా ఉందంటే నేను కూడా ఒక ఫ్లాట్ తీసుకొని ఇక్కడే ఉండిపోతే స్థిరపడితే సకల సౌకర్యాలు ఉన్నాయి, హ్యాపీగా ఉండిపోవచ్చు అనే ఆలోచన వస్తా ఉంది నాకు కూడా. అయితే బాధ్యత ఒకటి ఉంది నాకు, ఇంకా కష్టపడాలి. ఇంకా కొన్ని రోజులు కష్టపడి మీకు ఇబ్బందులు లేనటువంటి అభివృద్ధి జరగాలి. అదే మరిగా మీ ఆదాయం పెరగాలి, మీరు కూడా ఆనందంగా ఉండాలి. ఇలాంటి కాంప్లెక్స్లు ఇంకా చాలా కట్టాలి. దీనికి మళ్ళీ ఇంకోటి కూడా ఆలోచించాను, దీని పక్కనే ఎకనామిక్ సిటీ కూడా పెట్టాలని. ఇక్కడ మనుషులు ఉన్నారు, మనుషులు ఉన్నప్పుడు మీరు ఎక్కడో పోయి ఉద్యోగాలు చేయకుండా మీ తెలివితేటలు ఏమైతే ఉన్నాయో, మీ నైపుణ్యం ఏదైతే ఉందో అవన్నీ ఉపయోగించుకొని ఇక్కడనే కానీ ఆ వస్తువులు కానీ తయారు చేయగలిగితే పక్కనే పోర్ట్ ఉంది, పక్కనే నేషనల్ హైవే ఉంది. ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా ఎగుమతి కానీ వేరే ప్రాంతాలకు మార్కెట్కి పంపించే పరిస్థితి వస్తుంది. అది కూడా శ్రీకారం చుడుతున్నాను. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ప్రతి ఒక్కరికి పని కల్పించడం, ప్రతి ఒక్కరికి ఆదాయాన్ని పెంచడం, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి రోడ్డు కానీ గ్యాస్ కానీ అన్నీ కూడా మీ ఇంటికి వచ్చి మీకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితి తీసుకొస్తాం. అదే విషయంలో మీరు కూడా ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు రిపోర్ట్లు చేస్తారు, మైండ్ గేమ్ ఆడతారు. ఇన్ని పనులు చేసి మనం మేమే గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటారు. నేను కోరేది ఒకటి, మంచిని మంచిగా చూడాలి. అలాంటి పనికిరాని పార్టీల్ని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో బారేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన అభివృద్ధికి అడ్డు ఉండరు. లేకుంటే అనునిత్యం నేను మీ సమస్యలపైన పోరాడాలి, మళ్ళీ వీళ్ళతో కూడా పోరాడాలి. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ప్రతిరోజు మీరు చూస్తున్నారు, ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీ పెట్టుకున్నారు, అన్ని అసత్య వార్తలే. అది చూస్తే మన మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. లేని వార్తలు, అసత్యాల్ని ఆ పేపర్లో ప్రతి ఒక్కసారి రాస్తారు, పేజీలు రాస్తారు. మొన్న ఒక వార్త రాశారు, మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద డబ్బులు ఇస్తే అది కూడా రుణం ఇచ్చామని రాస్తున్నారంటే వీళ్ళకి బుద్ధి ఉందా లేదో నాకు తెలియదు. నిన్న వెనుకబడిన వర్గాలకు బ్రహ్మాండంగా పనులు చేస్తే 1-2 పనులు కాదు, బ్రహ్మాండంగా పనులు చేశాను. బ్రహ్మాండంగా పనులు చేస్తే 25 కార్పొరేషన్లు పెట్టాం, 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాను. దీనికి కారణం తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, ఆ వర్గాలను ఆదుకోవాలని నేను ఇది పెడితే అది కూడా ఏదేదో రాస్తారు. ఇవన్నీ కూడా చాలా సమస్యలు వచ్చాయి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నెల్లూరు జిల్లాలో ఒకసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చారు, జ్ఞాపకం ఉందా లేదా మీకు అడుగుతున్నా. ఎన్నికల ముందు ఎన్నికల మీటింగ్కి వచ్చారు, మళ్ళా ఇప్పుడు వస్తున్నారు. ఒకసారి అమరావతికి వచ్చారు. ఆ రోజు మనందరికీ మట్టి నీళ్లు ఇచ్చి పారిపోయారు.
ఆ రోజు చెప్పారు, అందరికీ అనుమానం వచ్చింది. ఏంటి ఇంత పెద్ద మనిషి ఢిల్లీ నుంచి వచ్చి రాజధాని కడతా ఉంటే కనీసం ఏమీ చెప్పకుండా మట్టి నీళ్లు మన ముఖాన కొట్టాడంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా గృహప్రవేశం చేస్తే మనం వాళ్ళ ఇంటికి పోతే, బంధువుల ఇంటికి పోతే కనీసం బట్టలో లేకుంటే ఏదో ఒకటి మర్యాదపూర్వకంగా పళ్ళో ఏదో ఒకటి ఇస్తాం, డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి సాంప్రదాయం ఉండే ఈ దేశంలో ఒక పవిత్రమైన కార్యక్రమం, రాజధాని లేదు అమరావతి కట్టుకుంటా ఉంటే దానికి ఆయన చెప్పిన మాటలు మీరు చూశారు. ఏమి చేయకుండా